దక్షిణ కొరియా అని, లండన్ అని, అమెరికా అని, కోల్కతా అని రాష్ట్రంలోని విదేశాలను కూడా వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే నారా లోకేష్ చేస్తూ ఉన్నాడు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు నారా లోకేష్ వల్ల అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. సార్, నారా లోకేష్ వల్ల ఎలాంటి అభివృద్ధి నోచుకుంది రాష్ట్రంలో? ఈ పర్యటన వల్ల ఏమైనా రాష్ట్రానికి ఉపయోగం ఉందంటారు అసలు? ఇది ఇంకా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనమే చూస్తున్నాం కదండి. గత 2 సంవత్సరాల్లో ఎంత ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే ఐటీ గ్రోత్, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ వ్యాలీ అన్నది ఒక చిన్న విషయం కాదండి. అసలు ఎంతో విజన్ ఉండాలి దానికి. అది ఇప్పుడు దాకా దేశంలోనే లేనిది మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ విజన్తో పెట్టారు. రేపు పొద్దున్న సైబరాబాద్ని దాటేసేది కూడా అవ్వచ్చు. 2047 ఎలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు ఎలా 3 భాగాలుగా విభజించారు. ఒకవైపు ఐటీ సెక్టర్ అవుతుంటే, ఒకవైపు క్వాంటమ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా రాయలసీమలో ఏ పార్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు మొన్నే సియో కంపెనీకి వెళ్ళినప్పుడు సౌత్ కొరియా వాళ్ళు ఏం చెప్పారండి, ఆయన గురించి పల్లి అన్నారు. అంటే వెరీ క్విక్ డెసిషన్స్ తీసుకొని ఎలా అయినా ఒప్పించేసే మనిషి, హీస్ వెరీ హార్డ్ అండ్ హీ వాంట్స్ టు డూ ఇట్ అన్నట్టు చెప్పారు. అంటే అది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏంటి, అది పబ్లిసిటీ స్టంట్ అంటే ఇంకా వాళ్ళకి అదే అర్థమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు చేసింది అదే కదా, గత 5 సంవత్సరాలు వాళ్ళు అదే చేశారు. సో వీళ్ళు అదే చేస్తున్నారు అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళు చేసింది ఎన్ని కంపెనీస్ వచ్చినాయండి. అసలు గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఇంకా దాని గురించి మాట్లాడి వీళ్ళు వెనకాల దాని మీద కూడా కుట్రలు చేస్తారు. ఒక నాలెడ్జ్ లేకుండా వాటర్ వేస్ట్ అయిపోతుంది. సో దానికి కూడా మన లోకేష్ గారు ఆన్సర్ ఇచ్చేశారు. సో ఇంకా వీళ్ళకి ఎంతకన్నా ఎక్కువ చెప్పలేం. బట్ మనం చూస్తాం కదా మన గ్రోత్. అప్పుడు కియా వస్తానంటే ఆయన ఏం ట్వీట్ చేశాడండి, ఎలా అన్నా వాళ్ళని పంపేస్తాము, మీరు కంగారు పడకండి. ఇప్పుడేమో కియా మా నాన్నగారే తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చానని చెప్తారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వచ్చాక వాళ్ళకి బాధ ఎక్కువైపోతుందండి, ఎక్కడ క్రెడిట్ ఎక్కువ. కానీ వీళ్ళు ఎప్పుడు క్రెడిట్ కోసం చూసుకోలేదండి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా గ్రోత్ ఉండాలి. ఆయన క్రెడిట్ కోసం చూసుకుంటే ఎప్పుడో హైదరాబాద్లోనే ప్రతి దానిలో మన పేర్లు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నా క్రెడిట్ మొత్తం చోరీ చేస్తూ ఉన్నారు, క్రెడిట్ చోరీ దొంగలు వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చండి? అదే నేను చెప్పాను కదండి ఇందాకే, ఆయన ట్రామాలో ఉన్నారు. ఆయన ఇంకా అందులోంచి కోలుకోలేదు, ఓడిపోయాను అన్నది. క్రెడిట్ చోరీ చేయడానికి అసలు వాళ్ళు తన్నేసిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు బతిమాలు తీసుకొస్తున్నారు కదండి ప్రతిదాన్ని. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఏదైనా, రాయల్ ఎన్ఫీల్డ్ అప్పుడు వస్తే వాళ్ళని పంపేశారండి, కియాని పంపేశారు. అవన్నీ బతిమాలి తెచ్చుకుంటున్నాం మనం ఏ కంపెనీ చూసుకున్నా. ఐటీ సెక్టార్ నుండి మీరు గుర్తుంటే కంపెనీ బ్యాంక్ ఉండేది కదా, జేపీ మోర్గన్ ఏమన్నారండి వాళ్ళు, అసలు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ అమెరికా. దానికి 1 రూపీకి ఇచ్చేసారు ల్యాండ్. ఇప్పుడు వాళ్ళు రమ్మంటే వస్తారండి, వీళ్ళు వచ్చి పంపించేశారు. అలాంటి దానిలో ఉన్న వాళ్ళు క్రెడిట్ చోరీ అనడానికి వాళ్ళు ఏం చేశారు, పంపించేశారు, తీసుకొచ్చింది ఏమీ లేదు కదా. సో ఆయన ఇంకా ట్రామాలో ఉన్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. 1 రూపీకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళ కమిషన్ల కోసమే, వాళ్ళ పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క బినామీలు కమిషన్ల కోసమే 1 రూపీకి ల్యాండ్ ఇచ్చి ఈ విధమైన రాష్ట్ర యొక్క ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? ఇప్పుడు మనం గతంలోకి వెళ్తే అండి, మేము చిన్నప్పుడు హైదరాబాద్లో అలాగే ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక టైంలో నేను చూసినప్పుడు అన్ని రాళ్లే ఉండేవి, మణికొండ ఇదంతా. ఆఫ్టర్ 10 years నేను వెళ్ళేసరికి దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. ఏంటి ఈ ల్యాండ్ ఇలా అయిపోయింది అని. అప్పుడు అలా 1 రూపీకో 10 రూపాయకోనే ఇచ్చిన ల్యాండ్సే అండి ఇప్పుడు ఎంత జనరేట్ చేస్తుందండి వాళ్ళకి. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ అండి. అంత జనరేట్ అయ్యే ఎకానమీ ఉన్న స్టేట్లో తెలంగాణనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అది ఎందువల్ల అండి, జస్ట్ సైబరాబాద్ వల్ల. అది ఎవరు చేశారండి? ఇప్పుడు ఏదైనా మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచించేది విజన్ అండి. ఈరోజు నేను రూపాయికి ఇచ్చాను, ఆ ల్యాండ్ పోయింది అని అనుకుంటే ఇంకా ఎప్పటికీ డెవలప్మెంట్ రాదండి. ఎప్పుడైనా సరే 1947 నుంచి ఏ డెవలప్మెంట్ జరిగినా అప్పుడు ఏదో ఒక లాస్ ఉంటే తర్వాత ఫ్యూచర్ గ్రోత్ చూస్తాం. అది వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూడలేకపోతున్నారు. అది చాలా బాధాకరం. బట్ ప్రజల్లో ఉందండి ఆ నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద ఆ నమ్మకం ఉంది. ఓకే,
వీళ్ళు ఏం చేసినా ఫ్యూచర్కి నెక్స్ట్ జనరేషన్ లేకపోతే ఆ నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. స్టేట్ మంచి స్థాయిలో ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.